వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. జగిత్యాలలో ఆన్లైన్ గేమ్స్ కు బీటెక్ విద్యార్థి బలి. యువకుల ప్రాణాలను బలిగొంటున్న ఆన్లైన్ గేమ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. వివాదాస్పదంగా మారిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వ్యవహారం. విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు. పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు నాగమణిల హత్యపై సిబిఐ విచారణ ప్రారంభం. హత్యా ఘటన స్థలాన్ని మంతని కోర్టు గుంజపడుగులో వామన్రావు ఇంటిని సందర్శించి వివరాలు సేకరించిన సిబిఐ అధికారులు. ధర్మపురి మాస్టర్ ప్లాన్ రాబోయే గోదావరి పుష్కరాలపై సమీక్ష. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడి. కరీంనగర్ జిల్లా విలాసాగర్ గ్రామాన్ని దిగ్బంధం చేసిన పోలీసులు. తనిఖీలతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 30 ట్రాక్టర్ల సీజ్. జగిత్యాల జిల్లాలో ఆన్లైన్ గేమ్కు బీటెక్ విద్యార్థి బలయ్యాడు. వివరాలు చూద్దాం. జగిత్యాల విద్యానగర్కు చెందిన రాహుల్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ గేమ్కు బానిసై చదువుకు దూరమే ఇంటి వద్ద ఉండటంతో తండ్రి మందలించాడు. మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకానొక కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో పేరెంట్స్ కన్నీరు మున్నీరుగా విలపించారు. కిరాణా దుకాణంతో కుటుంబాన్ని పోషించుకునే తండ్రి శ్రీనివాస్ కొడుకును మేనేజ్మెంట్ కోటా కింద బీటెక్లో చేర్పించారు. సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన రాహుల్ ఇంటి వద్దనే ఉంటూ ఆన్లైన్ గేమ్లో మునిగిపోయాడు. ఆన్లైన్ గేమ్కు బానిసై అప్పుల రాహుల్ని సన్మార్గంలో నడిపించేందుకు పేరెంట్స్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా చివరకు బలవన్మరణానికి పాల్పడటంతో తీవ్ర ఆవేదన చెబుతున్నారు. యువకుల ప్రాణాలను బలిగొంటున్న ఆన్లైన్ గేమ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆన్లైన్ గేమ్తో యువకుడు ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన ఫోన్ గేమ్లకు అలవాటు పడి నిన్న వాళ్ళ ఫాదరు కొద్ది కాలంగా ఇక్కడ విద్యానగర్లో 25 సంవత్సరాలుగా మంగళకెళ్ళి వచ్చి నిరుపేద కుటుంబం నుంచి వచ్చి చిన్న కిరాణం షాప్ నడిపించుకునేవాడు. అయినా పిల్లలు ఉన్నత చదువులు చదివించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన మల్లారెడ్డి కాలేజీలో కూడా బీటెక్ సీటు కొని చదివిస్తుంటే కూడా ఈ అబ్బాయి సరిగా చదవలేదు. 2వ ఇయర్లోనే ఫెయిల్ అయిన తర్వాత ఇంటికి వచ్చి ఈ ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి ఇలా చేసుకోవడం జరిగింది. ఇలా చేసుకొని మొత్తం విద్యానగర్ అంతా శోక సముద్రంలో మునిగిపోతుంది. ఇట్లాంటి గేమ్లకు అలవాటు పడి యువత చాలా ఇట్లాంటి మరణాలకు గురవుతున్నారు. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆన్లైన్ గేమ్లను వెంటనే బ్యాన్ చేయాలని. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘించిన కలెక్టర్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎంకు ఫిర్యాదు చేశారు. ప్రజాపాలన దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించగా జెండా వందనం అయిపోయిన తర్వాత ఆలస్యంగా వచ్చిన కలెక్టర్పై ఆది శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. సీఎస్తో పాటు సీఎంకు ఫిర్యాదు చేశారు. మరోవైపు బీసీ సంఘాల ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను అవమానపరిచేలా వ్యవహరించిన కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విప్కు గౌరవం ఇవ్వకుండా సమయపాలన పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. మరోవైపు మిడ్ మానేరు నిర్వాసితుడికి పరిహారం చెల్లించకుండా కోర్టుకు హాజరు కాని కలెక్టర్కు హైకోర్టు వారెంట్ జారీ చేసింది. పరిహారం కోసం కోర్టును ఆశ్రయించిన చీర్ల వంచకును చెందిన నిర్వాసితుడు వీర్పుల ఎల్లయ్యకు పరిహారం చెల్లించాలని గత జూన్లో హైకోర్టు ఆదేశించింది. పరిహారం చెల్లించకపోవడంపై కాకుండా కోర్టుకు హాజరు కాని కలెక్టర్కు న్యాయమూర్తి వారెంట్ జారీ చేసినట్లు పిటిషనర్ తరఫున న్యాయవాది అర్జున్రావు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతులు వామన్రావు నాగమణిల హత్యపై సిబిఐ విచారణ ప్రారంభించింది. హత్యా ఘటన స్థలాన్ని మంతని కోర్టు గుంజపడుగులో వామన్రావు ఇంటిని సిబిఐ అధికారులు సందర్శించారు. సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు నాగమణి దారుణ హత్య కేసు విచారణకు సిబిఐ చేపట్టింది. 3 సిబిఐ అధికారులు గోదావరికని ఏసీపీ రమేష్తో కలిసి వామన్రావు స్వగ్రామం పెద్దపల్లి జిల్లా పంతిని మండలం గుంజపడుగుకు చేరుకొని వివరాలు సేకరించారు. వామన్రావు తండ్రి గట్టు కిషన్ రావు, ఆయన సోదరుడు ఇంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులను
సిబిఐ అధికారులు కలిసి హత్య జరిగిన తీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. హత్య జరిగిన రోజున 2021 ఫిబ్రవరి 12 హత్య జరిగిన రోజు 2021 ఫిబ్రవరి 17న వామన్రావు దంపతులు మంతని కోర్టుకు వచ్చి వెళ్తుండగా హత్యకు గురయ్యారని కుటుంబ సభ్యులు సిబిఐ అధికారులు తెలిపారు. గ్రామంలోని రామాలయం కమిటీ వివాదంపై హైకోర్టులో కేసు వేయడానికి రిట్ పిటిషన్పై సంతకాల కోసం మంతని కోర్టు వద్దకు రాగా కాపు కాసి వెంబడించి కల్వచెర్ల వద్ద హత్య చేశారని చెప్పడంతో కోర్టు నుంచి విచారణ మొదలుపెట్టారు. మంతని కోర్టు పరిసరాలను సిబిఐ అధికారులు పరిశీలించారు. అక్కడి నుండి హత్య జరిగిన ప్రదేశం రామగిరి మండలం కల్వచెర్లకు చేరుకుని హత్యా ఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ రోడ్డుపై వామన్రావు పడిపోయిన ప్రదేశాన్ని, కారు ఆగిన స్థలాన్ని చూసి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. దారుణ హత్యకు గురైన రక్తమూడుతున్న దంపతులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సిబిఐ అధికారులు పెద్దపల్లి ఆసుపత్రి సందర్శించారు. హత్యకు ముందు వామన్రావు దంపతులు ఎక్కడికి వెళ్లారు, ఎలా వెళ్లారు, హత్య జరిగిన తర్వాత పరిణామాలను సిబిఐ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి కుటుంబ సభ్యులు ఇచ్చిన వివరాలతో విచారణ చేపట్టారు. వామన్రావు తండ్రి గట్టు కిషన్ రావు తమ గ్రామంలోని రామాలయ కమిటీ వివాదంతో పాటు అక్రమంగా నిర్మించిన పెద్దమ్మ ఆలయానికి సంబంధించి వెళ్తే వసంతరావు, కుంట శ్రీనివాస్, గట్టు విజయ్ కుమార్, అక్కపాక కుమార్లతో వివాదం ఉందని తెలిపారు. కొందరు కక్ష కట్టి తన కొడుకును హత్య చేసేలా ప్రేరేపించారని చెప్పారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇప్పటికే దంపతుల హత్య కేసులో నిందితులుగా 7గురిని పోలీసులు గుర్తించి కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు విచారణ పూర్తి కాకపోవడంతో వామన్రావు తండ్రి గట్టు కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు విచారణను సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో గత ఆగస్టు 25న ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టింది. ఎఫ్ఐఆర్లో వెల్తి వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్తో పాటు 7గురు పేర్లు ఉన్నాయి. సిబిఐ ఎంట్రీతో న్యాయం జరుగుతుందని వామన్రావు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాస్ నగర్ గ్రామాన్ని పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలలో ప్రజల్ని భయాందోళన చేశారు. ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో స్పెషల్ ప్రొటెక్షన్ పోలీసులు, సివిల్ పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. భారీగా మోహరించిన పోలీసులతో ఏమవుతుందోనని గ్రామస్తులు భయాందోళన చెందారు. ఇంటింటా సోదాలు నిర్వహించిన పోలీసులు అనుమానితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 30 ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేశారు. యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎవరిపై అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందజేయాలని ఏసీపీ మాధవి కోరారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని మాస్టర్ ప్లాన్తో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. చినుకు పడితే చాలు జగిత్యాల రూరల్, అర్బన్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సెలయేరులుగా మారుతున్నాయి. అధికారుల కళ్ళెదుటే చెరువును తలపించే నీటిలో కార్యాలయాలు ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారు. నిత్యం కార్యాలయానికి వచ్చి వెళ్లే జనం తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారు. కొందరైతే ఆ తహసీల్దార్ కార్యాలయానికి రావాలంటేనే బైక్పై లేదా ఆటోలో వెళ్ళక తప్పడం లేదు. నిలిచిన నీటిలో నుంచి వెళ్తూ అధికారుల తీరు, పాలకుల వైఖరిపై మండిపడుతున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్లే వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని మట్టిపోసి నీళ్లు నిలవకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు. సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మగ్గంతో ప్రధాని మోదీ ఆయన తల్లి ఫోటోను వేసి అభిమానాన్ని చాటుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తన వృత్తి అయిన చేనేత మగ్గంపై ఎన్నో అద్భుతాలు సృష్టించిన హరిప్రసాద్ మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మగ్గంతో గుడ్డపై మోదీ ఫోటోతో పాటు ఆయన తల్లి హీరాబేన మోదీని భుజం తట్టే ఫోటోను చేశారు. అదేవిధంగా మోడీ మౌన ముద్రలో ఉండే ఫోటోను సైతం మగ్గంతో గుడ్డపై నేసి తన ప్రతిభను చాటుకున్నారు. చేనేత మగ్గంపై 20 రోజులు చేసిన తన అభిమానాన్ని చాటుకున్నట్లు హరిప్రసాద్ తెలిపారు. నా వృత్తి అయినటువంటి చేనేత వృత్తిలో మోడీ గారి వారి అమ్మ ఫోటోను చేనేత మగ్గంపై నేయడం జరిగింది. అదేవిధంగా యోగ ముద్రలో ఉన్న మోడీ గారిని కూడా చేనేత మగ్గంపై నేసాను. అభిమానాన్ని చాటుకోవాలన్న ఉద్దేశంతో నేను నేసాను. గతంలో కూడా G20 లోగో నేసి దేశ ప్రధాని మన్నల్ని మన్ కీ బాత్లో పొందడం జరిగింది. దాంతోపాటు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 3వసారి ప్రమాణ స్వీకారాన్ని కూడా సాక్షాత్తు నిరుపేద చేనేత కార్మికుల్ని కూడా ఆహ్వానం రావడం నిజంగా నేను గర్వించదగ్గ విషయం. అదేవిధంగా దేశానికి ఎన్నో ఘనతలు సాధిస్తూ మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మోహన్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ కార్యాలయంలో స్వచ్ఛతోత్సవం స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్లు
ప్రజలు మున్సిపల్ స్టాఫ్తో స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. కమిషనర్ మోహన్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మా వీధుల్లో చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామని పక్కవారికి కూడా తెలియజేస్తానని, నా దేశ పరిశుభ్రత మా వంతు సహాయంగా దేశంలో ముందుకు తీసుకెళ్తూ సహాయపడతారని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని, చెత్తను మురికి కాలువల్లో కానీ రోడ్లపై కానీ వేయమని చుట్టుపక్కల వారికి కూడా తెలియజేస్తారని ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని, పరిసరాల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు పబ్లిక్ టాయిలెట్స్ను వినియోగించుకోవాలని, బహిరంగ మలమూత్ర విసర్జన చేయరాదని ప్రజలు సహకరించాలని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ వెంకటలక్ష్మి, టీపీఓ రాజేంద్ర ప్రసాద్, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్, జేఏఓ రమేష్, ఏఈ దీపక్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, టీఎంసీ సోమిడి శివ, ముజీబ్, మున్సిపల్ ఆశా వర్కర్లు, అన్ని విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గల కోరుట్ల దేవ ఆయుర్వేదిక హెల్త్ కేర్ సెంటర్లో గురువారం స్వర్ణప్రాసన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున నిర్వహిస్తుంటారు. ఈ స్వర్ణప్రాసన చుక్కలను పుట్టిన మొదటి నెల నుండి 16 సంవత్సరాల పిల్లలకు వినియోగిస్తున్నారు. స్వర్ణప్రాసన యొక్క ప్రయోజనాలు మేధస్సు, జ్ఞాపక శక్తి, గ్రహించే శక్తి మెరుగుపరుస్తుందని, శారీరక బలం సత్వను పెంచుతుందని, రోగ నిరోధక శక్తిని పెరుగుదలను పెంచుతుందని, శారీరక కణజాలాలను పునర్జీవింపజేస్తుందని, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కలిగిస్తుందని ఆమె అన్నారు. వెచ్చదనం, జీర్ణక్రియ, ఆకలిని ప్రోత్సహిస్తుందని ఇట్టి స్వర్ణప్రాసన శిబిరాన్ని నిర్వహించగా స్థానిక పట్టణ పరిసర ప్రాంతాల నుండి దాదాపు 310 మంది చిన్నారులు వినియోగించుకోవడం జరిగిందని డాక్టర్ గంప లక్ష్మీ నరేష్ తెలిపారు. చిన్న పిల్లలకు తరచూ జలుబు, దగ్గుబారిన పడటం, జీర్ణక్రియ అస్వస్థతలు, ఇమ్యూనిటీ తగ్గడం, ఆకలి మందగించి సరిగ్గా ఆహారం తీసుకోకపోవటం, జ్ఞాపక శక్తి మందగించడం, మానసిక శారీరక ఎదుగుదల లేకపోవటం లాంటి పిల్లలకు స్వర్ణప్రాసన అమృతంలా పనిచేస్తుందని డాక్టర్ గంప లక్ష్మి, డాక్టర్ నరేష్ తెలిపారు. ఈ స్వర్ణప్రాసన చుక్కలు ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున వేయటం జరుగుతుందని, కావున స్వర్ణప్రాసన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు డాక్టర్ గంప లక్ష్మి, డాక్టర్ నరంలోనే ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. మన వంటిల్లే మనకు ఔషధ భాండాగారం. అసలైతే చెప్పాలి అని అంటే ప్రతి ఒక్కటి ఒక్కో రకంగా మనకు వర్క్ చేస్తుంది. మన జీలకర్ర మన బాడీ మెటబాలిజం పెంచుతుంది. కొత్తిమీరలు, ధనియాలు, దట్ మీన్స్ అది మన కిడ్నీ ఫంక్షన్ని కరెక్ట్గా చేస్తుంది. పసుపు మన కఫతత్వాన్ని పొడగొడుతుంది. కాబట్టి అంటే ఇలాంటి ఎన్నో ఉన్నాయి. మీ అందరూ న్యాచురల్ వేలో వెళ్ళే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. మెడిసిన్కి అడిక్ట్ కావద్దు. వాళ్ళు కూడా చెప్తున్నారు అందరు డాక్టర్స్, పెయిన్ కిల్లర్స్ వేసుకోవద్దమ్మా, ఎక్కువ డోలోలు వాడొద్దమ్మా. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి బీర్నంది నరసింహాచారి మాట్లాడుతూ, అతి పురాతనమైన మరో తిరుమల తిరుపతి దేవస్థానంగా పేరుగాంచిన కోరుట్ల పట్టణంలో ఆధ్యాత్మిక కేంద్రంగా కోరుట్ల పేరుగాంచిందని, ఈ ప్రాంతంలో ఏ కార్యక్రమాలు జరిగినా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆయన అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శరన్నవరాత్రుల సంబరాలు అంబరాన్నంటున్నాయని, ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీవారు నిత్యం ఒక వాహనంపై పురవీధుల్లో వేంచేసి సమస్త భక్తజనులను అనుగరిస్తారని, ఈ అవకాశాన్ని భక్తులు, పట్టణ ప్రజలు వినియోగించుకొని స్వామి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు యాథిరామ్ నర్సయ్య, ధర్మకర్తలు కటకం దివాకర్, నేతి శ్రీనివాస్, కోట గంగాధర్, గుడిక రాములు, చిలివేరి విజయ్, చిట్యాల పద్మ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, పుప్పాల ప్రభాకర్, జూనియర్ అసిస్టెంట్ నర్సయ్య, ఆలయ అర్చకులు బీర్నంది నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో తేదీ 22 నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ప్రతిరోజు స్వామివారు ఒక్కొక్క వాహన సేవపై మన పట్టణ పురవీధులకు వేంచేసి భక్తులందరికీ కూడా స్వామివారు దర్శనమిస్తారు. దాంట్లో భాగంగా ఎవరైతే కైంకర్యంలో స్వామివారి సేవలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ఆ వాహన సేవ ముందట అందరికీ కూడా పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. దానిలో భాగంగా ప్రతిరోజు ఉదయం కూడా
హోమ కార్యక్రమము, లక్ష్మీనారాయణ హోమ కార్యక్రమ యజ్ఞాన్ని నిర్వహించడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయాలు చెరువును తలపిస్తున్నాయి. చినుకు పడితే చాలు జగిత్యాల రూరల్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సెలయేరులుగా మారుతున్నాయి. అధికారుల కళ్ళెదుటే చెరువును తలపించే నీటిలో కార్యాలయాలు ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారు. నిత్యం కార్యాలయానికి వచ్చి వెళ్లే జనం తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారు. కొందరైతే ఆ తహసీల్దార్ కార్యాలయానికి రావాలంటేనే బైక్పై లేదా ఆటోలో వెళ్ళక తప్పడం లేదు. నిలిచిన నీటిలో నుంచి వెళ్తూ అధికారుల తీరు, పాలకుల వైఖరిపై మండిపడుతున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్లే వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని మట్టిపోసి నీళ్లు నిలవకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి శివారులోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో మహిళా మృతదేహం కలకలం సృష్టించింది. మృతురాలు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలానికి చెందిన కామని ప్రభావతిగా గుర్తించారు. మతిస్థిమితం సరిగా లేని ప్రభావతి 3 రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిందని భర్త తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వాట్సాప్లో పోస్టు చేశారని, ఫోటోల ఆధారంగా మృతదేహాన్ని గుర్తించినట్లు మల్యాల ఎస్ఐ నరేష్ తెలిపారు. ఫైర్ సిబ్బందితో పాటు కాంగ్రెస్ నాయకులు మిలిటరీ సీను, సతీష్, సురేష్ శవాన్ని వెలికితీసి పోస్టు మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. భార్య పేరు కామని ప్రభావతి, ఇది ఒక కొడుకు. 3 రోజుల మతి స్థిమితం లేక 3 రోజుల ఇంటికి వెళ్ళిపోయి తినాల కొట్టుకొచ్చింది తెలిసింది. ఆమె నా భార్యనే. నా కొడుకు పోలీస్ స్టేషన్, నేను ఇచ్చిన కంప్లైంట్ మొన్న. కొడుకు పోలీస్ స్టేషన్. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచకు చెందిన మిడ్ మానేరు ముంపు బాధితుడు ఎల్లయ్య కుటుంబం పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మిడ్ మానేర్లో ఇంటిని కోల్పోయిన వేల్పుల ఎల్లయ్య పరిహారం తక్కువగా వచ్చిందని రీవెరిఫికేషన్లో ఎల్లయ్య పరిహారాన్ని మరింత కుదించి ఎల్లయ్యకు తెలియకుండానే 2013లో అతని అకౌంట్లో 7 లక్షల రూపాయలు జమ చేశారు. చేసేదేమీ లేక వచ్చిన పరిహారం అయినా ఇవ్వాలని కోరిన 2 సంవత్సరాల అధికారులు చుట్టూ తిరిగిన లాభం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ఎల్లయ్యకు పరిహారం చెల్లించాలని గత జూన్ నెలలో తీర్పును వెల్లడించింది. తీర్పు వచ్చిన నిర్వాసితుడికి పరిహారం చెల్లించకపోవడంతో పాటు కోర్టుకు హాజరు కాని కారణంగా సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాకు వారెంట్ జారీ చేసింది. వచ్చే నెల అక్టోబర్ 8న కోర్టుకు హాజరు కావాలని సూచించింది. పరిహారం అందక 15 సంవత్సరాల నుండి ఎల్లయ్య దంపతులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. మిడ్ మానేర్లో సర్వం కోల్పోయిన తమకు తగిన పరిహారం అందించి న్యాయం చేయాలని వృద్ధ దంపతులు కన్నీటి పర్యంతమై వేడుకుంటున్నారు. 2000 నుంచి ఎన్నేళ్ళు తిరిగి సతరాకుండా అయితే ఇంకేం చేయాలి? కోర్టుకు పోయినా దిక్కు లేకపోయా, ఏది చేయలేకపోయా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కోర్టుకి అయితే ఏమవుతుందో ఏం పోతుందో ఆ దేవుడికి ఏర్పాటు. ఈ కలెక్టర్కి ఇంత పంతం ఎందుకు? మా ఆయన దయచేసి ఇస్తే అయిపోద్ది. 3 అంతలు ఇయ్యారు, 12 లక్షలు వేసారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో యూరియా కోసం ఓ రైతు హల్చల్ చేశారు. రోడ్డుకు అడ్డంగా బైకును పెట్టి నిరసన తెలుపుతూ వాహనదారులను ఇబ్బందులకు గురిచేశాడు. మెట్పల్లిలోని ఇందిరానగర్కు చెందిన రైతు యూరియా కోసం మద్యం మత్తులో హంగామా చేశాడు. పాత బస్టాండ్ చౌరస్తాలో రోడ్డుకు అడ్డంగా బైకును పెట్టి ఆందోళనకు దిగాడు. 4 రోజులుగా తిరుగుతున్న ఒక్క యూరియా బస్తా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఉండేందుకని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడాడు. ఎకరం పొలం వేస్తే 25,000 వరకు పెట్టుబడి పెట్టానని, ఇప్పుడు యూరియా లేక పంట పండే పరిస్థితి లేదని తెలిపారు. రైతు హంగామాతో ట్రాఫిక్ సమస్య ఏర్పడి పోలీసులు అక్కడికి చేరుకుని రైతును అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించి మత్తు వదిలించారు. కుటుంబ సభ్యులు రిక్వెస్టుతో వదిలిపెట్టారు. అధికారులు మాత్రం యూరియా కొరత లేదని, రైతుకు 2 బస్తాల చొప్పున యూరియా ఇస్తున్నామని స్పష్టం చేశారు. అది పొలం ఎండబెట్టుకోవాలన్నమాటవా, లేకపోతే మొత్తకే బర్రం వేయమంటావా? చెప్పండి సార్, మా బతుకు ఏం చేయమంటాం? మరి మేము బతికేదే కూలిపోయి చేస్తున్నాం, బతుకెళ్ళం మేము. కేసీఆర్ ఆయన కుటుంబంపై విచారణ జరుగుతుందని, ఖచ్చితంగా జైలుకు వెళ్లక తప్పదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం తెలిపారు. కరీంనగర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుంటే చూస్తూ ఊర్వలేక
బీఆర్ఎస్ విమర్శలు చేస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ చేయడానికి 10 ఏళ్లు పట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 2 లక్షల చొప్పున రుణమాఫీ చేసిందన్నారు. గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, రద్దు చేయడం అన్యాయమని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వాస్తవమే కేసీఆర్ కేటీఆర్ ఆ 1,00,000 కోట్లు దోచుకున్నది వాళ్ళిద్దరే. నాకు దాంట్లో భాగస్వామ్యం లేదు అని హరీష్ రావు చెప్తున్నాడు. కవిత ఏం చెప్తుంది? లేలే హరీష్ రావే దీన్ని మొత్తం కారకుడు అని కవిత చెప్తుంది. ఇవన్నీ వాస్తవాలు మీ కుటుంబం నుంచే బయటకు వస్తున్నాయి. ఇయలో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు మీ 10 ఏళ్ల ప్రభుత్వములు, టీఆర్ఎస్ ప్రభుత్వములు అన్ని శాఖలలో కూడా దోపిడీ జరిగింది. అన్ని శాఖలలో కూడా మీరు దోపిడీ చేశారు. ఇది వాస్తవాలు. అవన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. హైదరాబాద్లో చుట్టూ 30,000 ఎకరాల భూమి మీ బీనాం పేర్ల మీద ఉన్నది. దాని మీద కూడా విచారణ జరుగుతుంది. 5 లక్షల ఎకరాల భూమి, ప్రభుత్వ భూమిని కేసీఆర్ కేటీఆర్ మరి ఆంధ్ర బడాబాబులకు మరి వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. దాంట్లో కూడా 1,000 కోట్లు తీసుకున్నారు. 5 లక్షల ఎకరాల భూమి, ప్రభుత్వ భూమిని. సైగల భాష అందరూ నేర్చుకోవాలని, ప్రపంచమంతా యూనివర్సల్గా ఒకే సైగ లాంగ్వేజ్ ఉండాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇటీవల పారమిత విద్యా సంస్థల్లో సహకారంతో జరిగిన జిల్లా స్థాయి చేతివ్రాత పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు, అధికారులు, ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. హ్యాండ్ రైటింగ్ అంటే మైండ్ రైటింగ్ అని మేధస్సుకు పదును పెడుతుందని కలెక్టర్ అన్నారు. మనిషి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ హ్యాండ్ రైటింగ్ను మెరుగుపరుచుకోవాలని, తద్వారా మేధస్సుకు పదును పెట్టినట్లు అవుతుందని పేర్కొన్నారు. పిల్లలు, పెద్దలు హ్యాండ్ రైటింగ్ను ఇంప్రూవ్ చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 1 పేజీ రాయాలని, 2 పేజీలు చదవాలని, తద్వారా మంచి ప్రావీణ్యం సాధించవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణకు చేతిరాత ఎంతో దోహదపడుతుందని అన్నారు. తన తెలుగు రాతను చూసి ఒకప్పటి టీజీపీఎస్పీ చైర్మన్ గంటా చక్రపాణి అభినందించారని పేర్కొన్నారు. చేతిరాత బాగుంటేనే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తానాజీ వాకాడే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేతిరాతపై దృష్టి పెట్టాలని సూచించారు. చేతిరాతలో మంచి ప్రావీణ్యం సాధించాలని పేర్కొన్నారు. డీఈఓఎస్ మండయ్య, అశోక్ రెడ్డి, పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, వివిధ మండలాల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గారు అందరికీ నమస్కారాలు. సో అయినో చాలా లేట్ అయిపోయింది, కానీ ఇలాంటి కార్యక్రమం ఎప్పుడెప్పుడు మనం చేస్తూ ఉండాలి. వాస్తవం చెప్పాలంటే ఏదైనా మంచి పని చేసేటప్పుడు చాలా విఘ్న బాధలు వస్తూ ఉంటాయి. అలాగే హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తామని ఎప్పుడో 1.5 year బ్యాక్ నుంచి ఐ వాజ్ ఇచ్చింగ్ టు డూ ఇట్. కానీ ఎవరికి అడిగినా కూడా ఇది చాలా బేసిక్, ఇది చాలా సింపుల్, ఇది అవసరం లేదు, ఇది అన్నట్టు అది పోస్ట్పోన్ చేస్తూ మనం పోయాము. ఫైనలీ వీ హ్యావ్ కండక్టెడ్ ద హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్. దీంట్లో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇది నేను చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలంటే ఇబ్బందులు ఉన్నా అఫ్కోర్స్ పరిమితతో పాటు మా ఎంఈఓస్ కష్టపడి స్కూల్ నుంచి మొబిలైజ్ చేసి మండల స్థాయి వరకు పిల్లల్ని తీసుకొని రావడం, జిల్లా స్థాయిలో ఎంపిక చేయడం. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై ఎంటైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీమ్. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్లో మక్కన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, ఆయన సతీమణి మానాలి ఠాగూర్ ప్రారంభించారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజలకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య సమస్యలపై తగు సూచనలు చేస్తూ అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, పరిసర గ్రామాల్లో ప్రజలు, కార్మిక కుటుంబాలు తరలివచ్చి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్య పరీక్షల అనంతరం వ్యాధులను గుర్తించి మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైతే హైదరాబాద్లోని ఆసుపత్రికి పంపిస్తామని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని ప్రజలకు, అధికారులకు సూచించారు. మెగా ఉచిత వైద్య శిబిరంలో సేవలు అందిస్తున్న వైద్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి మక్కన్ సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు మానాలి ఠాగూర్, ఈ కార్యక్రమంలో ఆల్ట్రాటెక్ పర్మనెంట్ యూనియన్ అధ్యక్షులు బయ్యప్ప మనోహర్ రెడ్డి, పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కెర శ్రీనివాస్తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సంబంధించిన ప్రత్యేకమైన డాక్టర్స్ అందరు కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, చిల్డ్రన్స్ సంబంధించిన డాక్టర్లతోటి న్యూరో సర్జన్స్, న్యూరాలజిస్ట్ కూడా అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ మండల హెడ్ క్వార్టర్లో అన్ని గ్రామాల నుంచి అందరికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు వారికి పై అవసరం అనుకుంటే ఇంకా ఏ రకమైన వైద్యాన్ని అందించే విధంగా వారికి సహాయపడగలమని ఒక ఆలోచనతోటి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి మందులతోనే పూర్తి నయమయ్యేది ఉంటే మందులు ఇక్కడికిక్కడే ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఇంకేదైనా మేజర్ అయితే తర్వాత ఏం చేయాలనే ఒక ఆలోచనతోటి వాళ్ళని గుర్తించి సరైన వైద్యం అందించే దిశగా ఈ యొక్క కార్యాచరణ నడుస్తుంది. ఈరోజు కేవలం మొదలు, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. వీలైతే భవిష్యత్తులో గ్రామాన పెట్టే కార్యాచరణ కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది వారానికి 1 రోజా 2 రోజులో రెగ్యులర్గా నడిపించేటువంటి కార్యక్రమం. రామగుండం ఒక మంచి వైద్య కేంద్రంగా రాబోతా ఉంది. ఈరోజు క్యాథలాబ్ సెంటర్ కూడా పూర్తయింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాలలో ఆన్లైన్ గేమ్స్ కు బీటెక్ విద్యార్థి బలి. యువకుల ప్రాణాలను బలిగొంటున్న ఆన్లైన్ గేమ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. వివాదాస్పదంగా మారిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వ్యవహారం. విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు. పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణిల హత్యపై సిబిఐ విచారణ ప్రారంభం. హత్యా ఘటన స్థలాన్ని మంతని కోర్టు గుంజపడుగులో వామన్రావు ఇంటిని సందర్శించి వివరాలు సేకరించిన సిబిఐ అధికారులు. ధర్మపురి మాస్టర్ ప్లాన్, రాబోయే గోదావరి పుష్కరాలపై సమీక్ష. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడి. కరీంనగర్ జిల్లా విలాసాగర్ గ్రామాన్ని దిగ్బంధం చేసిన పోలీసులు. తనిఖీలతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 30 ట్రాక్టర్ల సీజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.